హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆశిస్తున్నాను. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఇవాళ మా ఉగాది మా ఇంట్లో ఎలా జరుపుకున్నానని చెప్పి మీ అందరికీ చూపించబోతున్నాను. నేను ఫుల్ డే వీడియో అయితే తీసుకోలేకపోయాను, కొంచెం గ్లిమ్సెస్ అవి తీసుకున్నాను. సో అవి యాడ్ చేస్తాను అనమాట వీడియోలో. నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఉగాది అప్పుడు మేము కర్నూలులో ఉండడం కానీ, లేదా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండడం కానీ అలా జరిగిందనమాట. సో మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను ఆల్మోస్ట్ కర్నూలులో సెలబ్రేట్ చేసుకున్నాము ఉగాది, లేదా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్న మా అత్తమ్మనో లేదా మా అమ్మనో ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో ఎప్పుడు నేను నా స్వంతంగా ఏదైనా నైవేద్యం కోసం అని చెప్పి భక్షాలు ప్రిపేర్ చేయడము అలా ఎప్పుడూ జరగలేదు. సో ఫస్ట్ టైం నేను భక్షాలు ప్రిపేర్ చేసి ఇవాళ నైవేద్యానికి రెడీ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో నిన్న ఈవినింగ్ భక్షాలు ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుస్తాయని చెప్పి మా అత్తమ్మ దగ్గర మా అమ్మ దగ్గర సజెషన్స్ తీసుకున్నాను అనమాట. సో ఇవాళ నేను నా స్వంతంగా భక్షాలు ప్రిపేర్ చేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి నైవేద్యానికి పెట్టదామని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడైతే అంత వర్క్ అయితే అయిపోయింది నాది. ఇంకా జస్ట్ భక్షాలు చేసేసి నైవేద్యం పెట్టడం ఒకటే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో నేను క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. దెన్ పూజ సామాన్లు కూడా ఎలా వాష్ చేయాలి ఏమని చెప్పి నేను ఒక సెపరేట్ వీడియో చేశాను, అది పోస్ట్ చేస్తాను మీకు. అది ఇంకా ఇప్పుడు భక్షాలు ఏదైతే ఉందో ప్రిపేర్ చేసుకొని ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకొని నైవేద్యానికి పెట్టేసి మనం పూజ చేసేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ప్రీతం కూడా ఫ్రెష్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పూజ చేసేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఈలోగా నేను మీకు ఉగాది విషెస్ చెప్తామని చెప్పి వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాను. అందరికీ ఈ ఉగాది టైంలో నా గురించి కూడా ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. మా ఊరైతే బళ్ళారి దగ్గర ఒక పల్లెటూరు అనమాట. యాజ్ యూ ఆల్ నో, బళ్ళారి కర్ణాటక కిందకి వస్తుంది. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ కన్నడ లాంగ్వేజ్ నా ఫస్ట్ లాంగ్వేజ్ ఉండడం వల్ల కానీ, లేదా ఫ్రెండ్స్తో అంతా ఇంటరాక్ట్ అవ్వడము మొత్తం అంతా కన్నడలోనే ఉండడం వల్ల నేను ఎక్కువ కన్నడ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాను అనమాట. తెలుగు మాట్లాడతాం ఇంట్లో, బట్ కన్నడ ప్లస్ తెలుగు రెండు మిక్స్ ఉంటాయి మాది లాంగ్వేజ్. సో నేను ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ప్రీతంతో మాట్లాడుతూ కానీ, లేదా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కువ నాకు కొంచెం తెలుగు కూడా అలవాటైంది ఇప్పుడు. సో నేను మాట్లాడేటప్పుడు కానీ, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ ఏమైనా తెలుగులో కొంచెం మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ చేయండి దాన్ని. ఓకే. అండ్ అందరికీ నేను చేస్తున్న వీడియోస్ అయితే నచ్చుతున్నాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. సో నేను అడగడం ఏంటంటే, ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. దెన్ ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు, బట్ జస్ట్ చూసి లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ప్రీతం కూడా ఆల్మోస్ట్ ఫ్రెష్ అయ్యేసి వచ్చేసారనమాట. ఇప్పుడు మనం ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని కాసేపు అయిన తర్వాత మన లంచ్ కంప్లీట్ చేసేసుకొని కాసేపు రెస్ట్ చేసి ఈవినింగ్ మాది బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. సో ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అందరికీ కూడా ఉగాది అంటే గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్స్ వచ్చి ఉగాదికి మనం చేసుకునే ఉగాది పచ్చడి అండ్ బొబ్బట్లు గుర్తొస్తాయి. బొబ్బట్లనే మా సైడ్ మేము భక్షాలు అని చెప్పి కూడా అంటామన్నమాట. సో ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు. ఉగాది పచ్చడి చాలా ఈజీ కదా చేసుకోవడం, మీకు కూడా తెలుసు. సో నేను ఇప్పుడు ఉగాది పచ్చడి నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది మీకు చిన్నగా చూపిస్తున్నాను. అందరికీ తెలిసినట్టు ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం గాబట్టి, కొత్త సంవత్సరంలోకే మనము అడుగుపెడుతున్నాం కాబట్టి, ఈ 6 రుచులు కలిపి ఉన్న ఈ ఉగాది పచ్చడిని మనం టేస్ట్ చేయడం వల్ల, ఈ అప్‌కమింగ్ ఇయర్‌లో మనము అన్ని రకాల ఎమోషన్స్‌ని గూడా కరెక్ట్‌గా స్వీకరించాలన్నట్టు అర్థమంట. సో, అందరికీ గూడా ఈ అప్‌కమింగ్ ఇయర్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఆరోగ్యాలు గూడా మంచిగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నట్టు నేను నైవేద్యం కోసం అని చెప్పి భక్షాలు, ఉగాది పచ్చడి, అన్నం, పప్పు, వంకాయ కూర ఇది నైవేద్యానికి రెడీ చేశాననమాట. పెళ్ళయిన తర్వాత నేను నా చేతులతో నేనే స్వంతంగా నైవేద్యం ప్రిపేర్ చేసి మరీ పూజ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. చాలా సాటిస్ఫాక్షన్ ఉండింది.
యాక్చువల్లీ ఈ ఇయర్ ఉగాది మేము మా కర్నూల్‌లోనే సెలబ్రేట్ చేసుకోవాల్సింది. బట్ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు వెళ్ళడం. కొంచెం ప్రీతం వేరే పనులలో బిజీ ఉండడం వల్ల ఈ ఇయర్ వెళ్ళలేకపోయామనమాట. కర్నూలే ఎందుకంటే ప్రీతం వాళ్ళ ఊరు కర్నూల్ కాబట్టి మేము అక్కడ సెలబ్రేట్ చేసుకోవాల్సింది. అందరూ కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే చాలా అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్‌లో తెలియజేయండి. అండ్ ఫెస్టివల్ అంటేనే పాజిటివ్ వైబ్స్ కాబట్టి అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, ఇలా పూజ అయిన తర్వాత మా లంచ్ మొత్తం కంప్లీట్ చేసుకొని కాసేపు రెస్ట్ చేసి మేము ఈవినింగ్ బయటికెళ్ళామనమాట. మూవీ రిలీజ్ అయింది గదా! 'మ్యాడ్ స్క్వేర్' మూవీ. సో, అది చూద్దామని చెప్పి మేము ఈవినింగ్ టెంపుల్‌కెళ్ళి అక్కడి నుంచి అటే మూవీకెళ్ళామనమాట. టెంపల్‌లో వీడియోగ్రఫీ అలో లేదన్నట్టు చెప్పారు. సో, నేను వీడియో ఏమీ క్యాప్చర్ చేసుకోలేదక్కడ. సో, మేము టెంపుల్ నుంచి డైరెక్ట్‌గా మిరాజ్ సినిమాస్‌కొచ్చేసాము. ఈ మిరాజ్ సినిమాస్ వచ్చేసి మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది. నేనెప్పుడైతే కొంచెం షాపింగ్ గూడా ఉంది డీమార్ట్‌లో అండ్ సినిమాకి గూడా వెళ్ళాలి అన్నప్పుడు మేము యూజువల్లీ ఈ లొకేషన్ ప్రిఫర్ చేస్తుంటాము. ఇక్కడ 2 గూడా ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి. సో, మేమింకా ఈవినింగ్ షోకి 'మ్యాడ్ స్క్వేర్' మూవీకైతే వచ్చామనమాట. ఇంకోటేంటంటే, నేనివాళ కరెక్ట్‌గా ఉగాది వ్లాగ్‌లోనే నేను కనిపించి మాట్లాడడం ఇది చాలా కోయిన్సిడెంటల్‌గా జరిగిందనమాట. అసలేమి ప్లాన్ లేదు. నేను సడెన్‌గా ఉగాది విషెస్ చెప్దామన్నట్టు నేను వీడియో ఆన్ జేశాను. బట్ ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే నేను ఏ వీడియోలో గూడా నేను కనిపించి మాట్లాడిన వీడియో అయితే నేనింకా పోస్ట్ చేయలేదు గదా! ఇదే ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇది నాకు గూడా చాలా కొత్తగా ఉండింది ఎక్స్‌పీరియన్స్. సో, మా మూవీ కంప్లీట్ చేసుకొని మేము డీమార్ట్‌లో షాపింగ్ చేసుకొని ఇంక ఇంటికి బయలుదేరాము. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది అండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.